చందమామ కథలు. మంత్రగత్తె భోషాణం. ముత్యాల వ్యాపారి మురహరికి నలుగురు కొడుకులు. పెద్దవాళ్ళు ముగ్గురు తెలివైన వాళ్ళు. వాళ్ళు తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆఖరివాడు వెంకటప్ప కొంచెం మందమతి. అందరూ వాడిని వెంకటప్ప అనడానికి బదులు వెర్రి వెంగళప్ప అంటూ హేళన చేసేవారు. వాడికి ఆ పేరే స్థిరపడిపోయింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న వెంగళప్ప అంటే మురహరికి పంచప్రాణాలు. పెద్ద కొడుకులు ముగ్గురికి పెళ్ళిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. మామగారు తమ భర్తల కన్నా వెంగళప్పను ప్రేమగా చూడడం వాళ్లకు గిట్టేది కాదు. వెంగళప్పకు పెళ్లి చేస్తే అతడి ప్రవర్తనలో మార్పు రావచ్చని మురహరి ఆశ. అయితే వెంగళప్పను గురించిన ఆ చుట్టుపక్కల ఊళ్ళలో అంతా వాడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. వెంగళప్ప పెళ్లిని గురించిన దిగులుతోనే మురహరి కళ్ళు మూశాడు. ఆ రోజు నుంచి వెంగళప్ప కష్టాలు ప్రారంభమయ్యాయి. వాడి వదినలు వాడి చేత అడ్డమైన చాకరీ చేయించేవాళ్ళు. అయితే ఏ పని సరిగా చేయడం చేతకాని వెంగళప్ప అప్పగించిన పనులన్నీ పాడు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భర్తలు ఇంటలేని సమయంలో వెంగళప్ప వదినలు ముగ్గురు నడిమెంట కూర్చొని సమావేశమయ్యారు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఈ వెంగళప్పని బతికినన్నాళ్ళు తేరగా పోషించవలసిందేనా అన్నది పెద్ద వదిన చేతులు తిప్పుతూ. ఈ వెర్రిమాలోకానికి పిల్లనిచ్చే దిక్కు లేదు, ఇక ఇల్లరికానికి ఏ ఊరు పంపిస్తాం అంటూ మూతి విరిచింది రెండో వదిన. ఆ ముసలాయన పోతూ పోతూ ఈ తద్దనాన్ని మన నెత్తిన పెట్టిపోయాడు అంటూ మెటుకలు విరిచింది మూడవ వదిన. ఎలాగైనా వెంగళప్ప పేర విరగడించుకోవాలని తోడికోడళ్ళు ముగ్గురు కూడబలుక్కున్నారు. అప్పటి వరకు పెరట్లోని కూరపాదులకు బావినీరు తోడిపోసిన వెంగళప్ప ఆయాసపడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి, ఆకలిగా ఉంది వదినలు, అన్నంలోకి కంది పచ్చడి సొరకాయ పులుసు కావాలి అన్నాడు. ఆ మరుక్షణం ముగ్గురు వదినలు మూలుగుతూ గదిలో చాపలు పరుచుకొని పడుకున్నారు. అది చూసి వెంగళప్ప భయపడిపోయి, ఇంతలోనే మీకేమైంది, ఒంట్లో బాగా లేదా, నాన్నలా మీరు కూడా చచ్చిపోతారా అన్నాడు. నాకు సుత్తితో మోదుతున్నట్లుగా తల బద్దలయ్యే నొప్పి. గోధుమ రంగు తాచుపాము కూరలు పీకి నిప్పులో వేసి ఆ పొగ పీలిస్తే గాని ఈ నొప్పి తగ్గదు అన్నది పెద్ద వదిన. నాకు బండరాయి లోపల ఉన్నట్లుగా ఒకటే కడుపు నొప్పి. పులిపాలల్లో వామపొడి కలుపుకొని తాగితే తప్ప ఈ బాధ తీరదు అన్నది రెండవ వదిన. నాకు ఇసుక పోసుకున్నట్లుగా కళ్ళల్లో ఒకటే భగభగ మంటలు. బ్రహ్మరాక్షస కొమ్ము అరగదీసి ఆ గంధం కాటుకలో పెట్టుకుంటే గాని ఈ మంటలు చల్లారవు అన్నది మూడవ వదిన. వెంగళప్ప ఆ బాధలన్నీ తనకే వచ్చినట్లుగా విలవిల్లాడిపోతూ, వదినలు డబ్బులివ్వండి, బజారుకు పోయి మీకు కావలసినవన్నీ తెస్తాను అన్నాడు. అవి బజారులో దొరకవు, అడవిలోనే ఉంటాయి. నీకు తెలుసుగా, మీ అన్నయ్యలకు ఊపిరి సలపని పనులు ఉంటాయి. వాళ్ళకు అడవిలోకి వెళ్లే తీరిక లేదు. ఈ బాధలతో మేము చచ్చిపోవలసిందే అంటూ గట్టిగా మూలగసాగారు వదినలు. జాలిగుండ గల వెంగళప్ప వాళ్ళ మూలుగులు వినలేక, ఇప్పుడే నేను అడవికి వెళ్ళి మీకు కావలసినవన్నీ తెస్తాను అంటూ బయలుదేరాడు. వాడు అటు వెళ్ళగానే లేచి కూర్చుంటూ, ఈ రాత్రి వెంగళప్పను తప్పక తాచుపాము కాటు వేస్తుంది అంటూ ఆనందపడిపోయింది పెద్ద వదిన. అది తప్పితే పెద్ద పులి పొట్ట చీల్చటం ఖాయం అంటూ పొంగిపోయింది రెండో వదిన. పై రెండు కుదరకపోతే ఏ బ్రహ్మరాక్షసో ఈ వెర్రి మాలోకాన్ని పట్టుకుని మింగేయడం తథ్యం అంటూ సంతోషపడిపోయింది మూడవ వదిన. వెంగళప్ప గోధుమ రంగు తాచు పెద్ద పులి బ్రహ్మరాక్షసుని వెతుకుతూ అడవిలో కొంత దూరం పోయేసరికి బాగా చీకటి పడిపోయింది. వాడు కొన్ని పాములను చూసి తోక పట్టుకోబోయాడు. కానీ అవి గోధుమ రంగులో లేకపోవడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. వాడు అడవిలో ఎంత దూరం వెళ్ళినా నక్కలు కుందేళ్లు కనిపించాయి, కానీ పులి జాడైతే కనిపించలేదు. వాడు ఆకలితో నకనకలాడిపోతూ, ఓసి బ్రహ్మరాక్షసి, ఇటొచ్చి నా కంటపడు అంటూ పెద్దగా కేకలు వేయసాగాడు. ఆ ప్రాంతాలలో ఒక దిబ్బ మీద గుడిసె వేసుకుని తన కూతురుతో పాటు నివసిస్తున్న మంత్రాల మరిడమ్మకు ఆ కేకలు వినిపించాయి. మరిడమ్మ గుడిసెలో దీపం ఒత్తి పెద్దది చేసి బయటకు వచ్చి, ఎవడ్రా వాడు, అర్ధరాత్రి వేళ మరిడమ్మ ఇంటికేసి రావడమే కాక గావు కేకలు కూడానా, ఆహా ఎన్ని గుండెలు అన్నది.
వెంగళప్ప గుడ్డి వెన్నెల కాంతిలో మరిడమ్మను చూసి దిబ్బ ఎక్కి, అత్త, ఈ చుట్టుపక్కల గోధుమ రంగు తాచుపాములు, పెద్ద పులులు, రాక్షసులు ఇలాంటివేమీ లేవా అని అడిగాడు. నువ్వనే ఆ మూడింటి పెట్టు, ఇదే మంత్రాల మరిడమ్మను, నేనున్నానుగా, బళిరా కుర్రకుంక, ఇంత పొద్దుపోయి ఆ అంకమ్మ శివాలేమిట్రా అని ఆశ్చర్యంగా అడిగింది. వెంగళప్ప తన ముగ్గురు వదినలకు వచ్చిన బాధలు, అందుకు విరుగుళ్ళు కూడా చెప్పి వాళ్లకు కావలసినవి తీసుకొని, నేను వెంటనే వెళ్ళాలత్తా, పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపని బాధ భరించగలరు చెప్పు అన్నాడు. వాడు వెర్రిబాగుల వాడని, వాడిని చంపడానికి వాడి వదినలు ఈ పథకం వేశారని మరిడమ్మకు అర్థమైంది. పుట్టు సాహసివిరా అల్లుడు, ఆకలితో ఉన్నట్టున్నావు, వెంటనే ఆకలి చల్లార్చకపోతే సాహసం చల్లబడిపోతుంది, 4 రొట్టెలు తిను అంటూ గుడిసెలోనికి పోయి ఒక నులక మంచం తెచ్చి బయట వేసింది. తర్వాత మరిడమ్మ ఒక కంచు పళ్ళెంలో 4 జొన్న రొట్టెలు, ఇంత పుట్టకొక్కల కూర వేసి తెచ్చి వెంగళప్పకు ఇచ్చింది. వాడు వాటిని ఆవురావురమని తింటూ మరిడమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి, అత్తమ్మ, అడవి కోడి రుచి ముందు ఊరి కోడి బలాదూర్ అన్నాడు చిటికలు వేస్తూ. ఆ మాటలకు మంత్రాల మరిడమ్మ పెద్దగా నవ్వి, అల్లుడు, అది కోడి మాంసం కాదు, పుట్టకుక్కల కూర, అందంలో రాచకన్నెలను కాదనిపించే నా కూతురు స్వర్ణమంజరి చేసిన వంట అన్నది. గుడిసె బయట జరుగుతున్న ఈ సంభాషణ వల్ల నిద్రాభంగమైన స్వర్ణమంజరి, ఏమే అమ్మా, మళ్ళీ నేపాళం నుంచి నీ గురువేమైనా తగలడ్డాడా? నేర్చిన మంత్రాలు చాలవా? ఇప్పటికే మంత్రగత్తె కూతురునని ఎవరూ నన్ను పెళ్లాడడానికి ముందుకు రావడం లేదు. నీ కడుపున పుట్టిన కర్మానికి ఇలా అడవి మనిషిలా చచ్చేదాకా ఈ గుడిసెలోనే బతకాలా అన్నది పట్టరాని కోపంతో. మరిడమ్మ కూతురికేమీ జవాబు ఇవ్వకుండా, అల్లుడు, తెల్లవారేదాకా ఈ మంచం మీదే పడుకో, నీకు కావలసిన వస్తువుల సంగతి రేపు చూద్దాం అని చేతిలోని మంత్రదండంతో గుడిసె చుట్టూ ఒక గీత గీయగానే భగ్గుమంటూ ఒక అడుగు ఎత్తున మంట లేచింది. భయపడు కల్లుడు, నిప్పు చూస్తే ఏ మృగం కూడా ఇటుకేసి రాదు అంటూ మరిడమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది. మరిడమ్మ అటు వెళ్ళగానే వెంగళప్ప నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ పడుకొని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్న స్వర్ణమంజరితో మరిడమ్మ, తర్వాత నిద్రపోదువు గాని ముందు బయట పడుకుని ఉన్న కుర్రవాడు నీకు నచ్చాడో లేదో చెప్పు అన్నది. స్వర్ణమంజరి గుడిసె తలుపు తెరిచి బయటకు చూసింది. గుడ్డి వెన్నెల వెలుతురులో దబ్బపండు ఛాయతో పుష్టిగా ఉండి ఆదమర్చి నిద్రపోతున్న వెంగళప్ప ఆమెకి ఎంతగానో నచ్చాడు. కూతురు సిగ్గుపడుతూ తలుపు మూసి లోపలికి రావడం చూసి సంగతి గ్రహించిన మరిడమ్మ, తెల్లవారగానే ఆ కుర్రాడితో నీ పెళ్లి జరిగిపోతుంది, మనిషి వట్టి అమాయకుడైనా చాలా బుద్ధిమంతుడు, మంచి తెలివైన ఆడపిల్లకు అమాయకుడు భర్తగా దొరకడం పూర్వజన్మల పుణ్యం అంటాడు మా గురువు నేపాళ భట్టు అంటూ పెద్దగా నవ్వింది. ఆ తర్వాత ఆమె తెల్లవారుజామున అడవి కోళ్లు కోయడం ప్రారంభించగానే నిద్రపోతున్న వెంగళప్పను తట్టి లేపి, అల్లుడు, నా కూతురు స్వర్ణమంజరిని పెళ్లి చేసుకుంటే నువ్వు అడిగినవన్నీ కట్నంగా ఇస్తాను అన్నది. వదినల ఆరోగ్యం బాగుపడితే అంతే చాలనుకుని వెంగళప్ప, ఇంతగా అడగాల అత్త, పెళ్ళే కదా, చేసుకుంటానులే అన్నాడు. మరిడమ్మ అప్పటికప్పుడు కొండదేవత గుడిలో గన్నేరు దండలు మార్పించి ఆ ఇద్దరికీ పెళ్లి చేసేసింది. తర్వాత ఆమె ఒక పల్లె నుంచి ఎడ్ల బండిని తీసుకువచ్చి అల్లుడు కూతురు బండి ఎక్కాక గుడిసెలోంచి పాత భోషాణం ఒకటి తెచ్చి బండిలో పెట్టించి వెంగళప్పతో, అల్లుడు, మీ వదినలకు కట్నాలు కానుకలతో పాటు వాళ్ళు కావాలి అన్నవి కూడా ఈ భోషాణంలో ఉన్నాయని చెప్పు అని సాగనంపింది. సాయంత్రానికి భార్యతో ఇంటి ముందు దిగాడు వెంగళప్ప. ఆ సరికి వాడు చచ్చి మామగారిని చేరి ఉంటాడనుకున్న వాడి వదినలు వాడు పసుపు బట్టలతో బంగారపు బొమ్మలాంటి భార్యతో రావడం చూసి విస్తుపోయారు. బండివాడు భోషాణాన్ని లోపల గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంగళప్పతో లోనికి రాబోతున్న స్వర్ణమంజరిని గుమ్మంలోనే వదినలు అడ్డగించి, లోపలికి అడుగు పెడితే కాళ్ళు విరగ్గొడతాం, ఎవత్తివే నువ్వు, ఎర్రగా బుర్రగా కనపడగానే కానీ కట్నం లేకుండా మా మరిదిని బుట్టలో వేసి తాళి కట్టించుకుంటావా అన్నారు. మీకు కావలసినవన్నీ ఆ భోషాణంలో ఉన్నాయని మా అత్త మీకు చెప్పమన్నది అన్నాడు వెంగళప్ప. ఆ మాట వినగానే ముగ్గురు వదినలు చావు తప్పించుకొని వెంగళప్ప అవన్నీ ఎలా తేగలిగాడబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయారు.
ముందుగా పెద్ద వదిన గదిలోనికి పోయి ఆత్రంగా భోషాణం మూత తెరిచింది. అంతే, లోపల నుంచి నిలువెత్తు గోధుమ అనే త్రాచు బుస్సుమంటూ పడగెత్తింది. ఆమె కెవ్వు కేకమనబోయి నిగ్రహించుకొని భోషాణం మూత మూసి గది బయటకు వచ్చి, ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయారేం, లోపలికి రండి అంటూ వెంగళప్పను స్వర్ణమంజరిని లోపలికి ఆహ్వానించింది. ఈసారి రెండవ వదిన హడావుడిగా గదిలోకి వెళ్ళి భోషాణం మూత తెరిచింది. లోపల కూరలు చాచి పంజాలు జడిపిస్తూ భయంకరమైన పెద్ద పులి. ఆమె మూర్ఛపోబోయి తమాయించుకొని గది నుంచి బయటకు వచ్చి, అలా నిలబడిపోయారేం, కూర్చోండి అంటూ వెంగళప్పకు వాడి భార్యకు మంచం వాల్చింది. మూడవ వదిన దాదాపు పరిగెడుతూ గదిలోకి వెళ్ళి భోషాణం మూత ఎత్తింది. లోపల తలపై 2 కొమ్ములతో, ఒంటి నిండా రోమాలతో చింతమొద్దు లాంటి బ్రహ్మరాక్షసి కళ్ళు నులుముకుంటూ ఆవలిస్తున్నది. ఇది చూసి ఆమెకు పై ప్రాణాలు పైనే పోయాయి. పిచ్చి చూపులు చూస్తూ బయటకు వచ్చి వెంగళప్ప వాడి భార్యతో, భోజనం ఎప్పుడు చేశారో ఏమో, కాళ్ళు కడుక్కుని వస్తే భోజనం వడ్డిస్తాను అన్నది. ముగ్గురు వదినల చేతుల్లో ఏమీ లేకపోవడం చూసి వెంగళప్ప, మీ బాధలు తగ్గిపోయినట్లున్నాయి. ఆ భోషాణం మా గదిలోనే ఉంటుంది కదా, మా అత్త పంపిన వస్తువులు మీకెప్పుడు అవసరం అయితే అప్పుడు తీసిస్తాను అన్నాడు. చిన్నపిల్లలు మీరు మాకిచ్చేదేమిటి, మేమే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు ముగ్గురు వదినలు ఆప్యాయంగా. మరుడమ్మకు తెలుసు, గదిలో ఆ భోషాణం ఉన్నంతకాలం ఆ ఇంట్లో వెంగళప్పకు తన కూతురుకు ఆడింది ఆట పాడింది పాటగా రోజులు గడిచిపోతాయని. నిజం, అక్షరాలా అలాగే జరిగింది కూడా.